యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనము నేర్చుకోబోయేటువంటి పాఠం ఏందంటే, ఒక విశ్వాసి గాని, ఒక సువార్తికుడు గాని బైబిల్‌ని చదివేటప్పుడు పూర్వము వారు నేర్చుకున్నటువంటి విషయాలను బట్టియో, లేదా ఎవరో నేర్పించినటువంటి మాటలను బట్టియో బైబిల్‌ని చదవకూడదు. అంటే పూర్వపు అభిప్రాయాలను ఆధారం చేసుకొని బైబిల్‌ని చదవకూడదు. పూర్వపు అభిప్రాయాల్ని లేదా ఎవరో చెప్పిన విషయాల్ని ఆధారం చేసుకొని బైబిల్ చదివితే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే తన గ్రంథాన్ని వ్రాయించాడో ఆ ఉద్దేశానికి వేరుగా అనేక విషయాలను మనము ఆలోచించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ఇన్ని సంఘాలు, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని బోధలు, ఒక బోధకి ఇంకో బోధకి వ్యత్యాసం, ఒక బోధకి ఇంకో బోధకి తారతమ్యము, ఒకరినొకరు భక్షించుకోవటము, తిట్టుకోవటము, ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు వస్తున్నాయి అంటే బైబిల్ని సరైనటువంటి రీతిగా చదవకపోవటం వల్లే. దేవుడు బైబిల్ని అందరికీ అర్థమయ్యే రీతిగా సందర్భ సహితంగా క్రమంగా వ్రాయించాడు. అయితే ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఆ పుస్తకాలను ఎలాగా ఏ విధంగా చదవాలనేది మనకి కొంత అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బైబిల్ని మనము సరైన రీతిగా అర్థం చేసుకోగలము, చదవగలము. దేవుడు రాయించినటువంటి ఈ పుస్తకాన్ని అనేక రీతులుగా, అనేక విధానాలుగా వారికి ఇష్టానుసారంగా బైబిల్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మలుచుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో పౌలు బైబిల్ని బోధించే విషయంలో లేదా దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో ఎంత నిబద్ధతో, ఎంత ఉన్నతంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడో మనం అర్థం చేసుకుంటే ఈ లేఖన భాగాలు మనకి నేర్పిస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, కావున ఇట్టి సంగతులు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గల వారమును దేవుని వలన నియమబడిన వారమయ్యుండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించున్నాము. ఈ రోజుల్లో ఇలాంటి అవగాహనతో బైబిల్ని చదవటము, నేర్చుకోవటము, ఇతరులకు తెలియజేయటం కానీ ఉంటే అనేక సమస్యల నుంచి మనిషి యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఈరోజు ఇన్ని విశ్వాసాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని బోధలు, ఇలాంటి అబద్ధ బోధలు అనేవి రావడానికి కారణం కూడా ఇక్కడ పౌలు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ విషయాన్ని సరిగా ఆలోచించలేకపోవటం వల్లే. మేము దేవుని వాక్యంను కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. అంటే పౌలు బోధించేటువంటి సమయాల్లో కూడా చాలామంది ఈ యూదా మతం నుంచి వచ్చిన వాళ్ళైతేమి, లేదా ఈ ధర్మశాస్త్రం మీద కొద్దిగా అవగాహన ఉండి వాటి విధుల యొక్క ఆలోచనల మీద ఇష్టం కలిగిన వారైతేమి, దేవుని యొక్క నీతి విధిని వేరుగా వీళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళు తెలియపరుస్తూ ప్రజల్లోకి ఆ విషయాలను తీసుకెళ్తూ ఉన్నారు. ఆ రోజుల్లో యూదుల యొక్క ప్రభావము ఆ సంఘాల మీద ఎక్కువగా ప్రభావం చూపింది. ఈ రోజుల్లో ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావము సంఘాల మీద ప్రభావం చూపుతూ ఉందనే విషయాన్ని మనము సరిగా ఆలోచించగలగాలి. అంటే వీళ్ళు, ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి పరిస్థితి వారికి ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా నేర్పించేటువంటి స్వభావానికి వారు
ఏమాత్రం కూడా ఇష్టపడరు. వారి సొంత విషయాలను, వారి సొంత ఆలోచనలను, వారు నమ్మినటువంటి విషయాలను ఆధారం చేసుకొని బైబిల్ చదవడానికి ఇష్టపడతారు. అంటే వారు పూర్వము వారు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే వారు హృదయంలో పెట్టుకున్నారో వాటిని ఆధారం చేసుకొని బైబిల్ చదవడానికి ఇష్టపడతారు. అవే బైబిల్ చదివేటప్పుడు వాటికి అనుగుణమైనటువంటి విషయాలని వారు పోగు చేసుకుంటారు. ఇలా చేసుకొని దేవుని వాక్యానికి వేరుగా మనుషుల్ని ప్రేరేపించటము, అబద్ధ బోధ ద్వారా మనుషుల్ని దేవుని మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయటము, ఇలాగా అనేక రీతిలుగా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వాతావరణం మధ్య ప్రజలను నడిపించేటువంటి కార్యక్రమం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల చూడండి, పౌలు ఎంత జాగ్రత్తగా దేవుడి పని విషయంలో శ్రద్ధతో నీతితో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నిష్కాపత్యం గల వారమును దేవుని వల్ల నియమబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఏట బోధిస్తున్నాము అంటున్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నారంటే, ఈ లోకంలో వాళ్ళు ఇంకా వారికి ఏం పని లేదన్నమాట. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి చిత్తము ఏంటంటే, మేము దేవుని బోధిస్తున్నాము, మేము దేవుని వల్ల నియమబడిన వారముగా ఉన్నాము కాబట్టి నిష్కాపక్షంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించడమే మా పని అనేటువంటి ఒక మంచి గురితో వారి యొక్క జీవితాలను వారు కొనసాగించారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? 1 తిమోతి పత్రిక 4:1-3 చదివినప్పుడు, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపోవచ్చు, ఆత్మల యందును దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధిస్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసాలను కృతజ్ఞతాస్తు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులను తినటం మానవుల్ని చెప్పుదురు. అంటే కడవ దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు. వీళ్ళు వేషధారణతో కూడినటువంటి వారే ఉన్నారు. వీరు మోసపోచ్చు ఆత్మయందు దృష్టి పెట్టున్నారు. వీరు దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచున్నారని వీరు విశ్వాసం కలిగినటువంటి వారిని భ్రష్టులుగా చేయటం వీరి పని అనేది మనకి ఇక్కడ ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు ముందుగానే అపోస్తలుకి తేటగా తెలియపరిచాడు. అందువల్ల బైబిల్ని ఒక వ్యక్తి సరైన రీతిగా చదివినప్పుడే, దాన్ని సరైన రీతిగా అర్థం చేసుకున్నప్పుడే ఈ అబద్ధ బోధనల్ని, ఏది అబద్ధ బోధో ఏది సత్యమైన బోధో మనం అర్థం చేసుకునేటువంటి వాతావరణము తెలుస్తుంది. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ చదవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? ఎవరైనా చెబితే అవి వినటము, అయ్యే వాస్తవం అనుకోవటము, వాటిని నమ్మటము, వాటిని బట్టి వారి యొక్క జీవితాలని నడిపించుకోవటము ఇలా కొనసాగుతుంది. అంటే దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకునేటువంటి క్రమంలో మనుషుల్ని ఆధారం చేసుకునేటువంటి వ్యక్తిత్వాలు భూమి మీద కనపడితే, జీవింపజేస్తే అవి ప్రయోజకమైనటువంటి వాతావరణం మధ్య జీవించేటువంటి పరిస్థితి ఉండబోదు. అంటే ఎవరో ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని మనం దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అది ప్రయోజకమైనటువంటి వాతావరణానికి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మానవులైనటువంటి మనము ఎన్నో విషయాల్లో తప్పు చేయొచ్చు. దేవుని యొక్క వాక్యము విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్నామనేది చాలా అవసరమే ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి వస్తువులు మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా వాటిని పదే వాటిని పరిశీలించి పరీక్షించి మనం తీసుకుంటూ ఉంటాం. కానీ మన ఆత్మకు రక్షణ సంబంధించినటువంటి విషయాలు కడుపు చేకి పరిశీలించేటువంటి స్వభావం అనేది చాలా అరుదుగా అవపడుతున్నది వాస్తవమైనటువంటి సంగతి. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని చదవలేకపోవటం వల్లే ఈ సమస్యలు. బైబిల్ని చదివే వ్యక్తి సత్యానికి లోపడతాడు, సత్యంలో నివసించడానికి, సత్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. చూడండి, బైబిల్ని అపార్థంగా దేవుని వాక్యాన్ని సరైన రీతిగా అవగాహన లేకుండా చదవటానికి
ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి చదువు. చదువు లేకపోయినా కానీ బైబిల్ని సరిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి చాలామంది చదువు లేని వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కదండి. మరి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు నరకంకి వెళ్తారా? దాని గురించి నేను మాట్లాడలేదు. దేవుని పని చేసేటువంటి క్రమంలో దేవుని సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రాథమికంగా కనీసం ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది చాలా అవసరమైంది. సేవ చేసే వ్యక్తికి దేవుని వాక్యము ఎక్కడ దేనికి అనే దాని గురించి సరైనటువంటి ఒక సందర్భాన్ని అమర్చడానికి, సందర్భ సహితంగా బోధించడానికి చదువు అనేది చాలా అవసరమైంది. చదువు లేకపోతే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేటువంటి వాతావరణం వారికి ఉండదు. కొంతవరకు ఉండొచ్చేమో కానీ అది పరిపూర్ణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి అవకాశము ఉండదు. అందువల్ల సువార్త పనిచేసే వ్యక్తి, దేవుని సేవ చేయాలనేటువంటి నిర్ధారించుకునే వ్యక్తి మొట్టమొదటిగా అతనికి చదువు అనేది చాలా అవసరమైంది. చదువు అనేది చాలా అవసరం. చదువు లేకుండా నేను సువార్త పని చేస్తాను, నాకు బైబిల్ అంతా తెలుసు, బైబిల్ విషయాలను నేను అవగాహన చేసుకున్నాను, బైబిల్ నేను ఎవరికైనా ఏ విషయమైనా తెలియజేయగలను, ఇలాంటి ఒక అహంభావంతో, అంతా నాకు తెలుసు అనేటువంటి ఒక అహంభావంతో కొంతమంది ముందుకెళ్తుంటారు. వాస్తవానికి అది సరైనటువంటి పద్ధతితో కూడినటువంటి వైఖరి కానే కాదు. దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తికి కానీ, దేవుని వాక్యాన్ని చెప్పాలి, సువార్త పని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కానీ చదివేది చాలా అవసరమైంది. రెండు, తను పెరిగిన వాతావరణం కూడా బైబిల్ని చదివే విషయంలో కొంత ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే, చిన్నప్పటి నుంచి తను ఎదిగినటువంటి వాతావరణము బట్టి, వారు పెరిగిన పరిస్థితులను బట్టి బైబిల్ని చదివేటువంటి విషయంలో వారు కొంత అవగాహన లేకుండా ఉండనేది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు చాలామంది కూడా మనం చూస్తున్నప్పుడు వారు పెరిగిన వాతావరణం బట్టి, వారి పరిస్థితులను బట్టి, వాళ్ళ కళ్ళ ముందు జరిగేటువంటి విషయాలను బట్టి బైబిల్ని కొంతమంది సరైన అవగాహన లేకుండా చదువుతూ ఉంటారు. మూడోది, ఆలోచించే విధానం. దేవుడి గ్రంథాన్ని చదివేటప్పుడు ఆలోచన సరళి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వచనానికి మరో వచనానికి కలెక్షన్ ఎలా ఉంటుంది, దీనికి ఎలాగా మనం దాన్ని కలెక్షన్ ఇవ్వగలుగుతాము, ఇదంతా కూడా ఒక అవగాహన అవసరమైంది. అది ఆలోచించే వ్యక్తికి చాలా ఖచ్చితమైనటువంటి పరిస్థితి. అందువల్ల బైబిల్ని చదివేటువంటి వ్యక్తి ఆలోచించే విధానము, అది లేఖనానుసారంగా ఉందా, లేఖనానికి వేరుగా ఉందా, మనం అనుకున్న విషయాలు అది లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించుకోవాలి. కొంతమంది తమ హృదయంలో నిశ్చయించిన వాటిని బైబిల్లో ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. అంటే తమ ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే నిర్ణయించుకున్నారో వాటిని బైబిల్లో వెతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది మంచి విధానం కాదు. ఎందుకంటే దేవుడి వాక్యంలో ఉన్న విషయాన్ని మనం సంగ్రహించాలి, కానీ మనం అనుకున్న విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేదా అని వెతకడం అయితే అది మంచి సంస్కృతి విధానం మాత్రం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే అది దేవుని సందర్భ సహితానికి వేరుగా ఆలోచించేటువంటి పరిస్థితులకి, అబద్ధ బోధ వైపు తిరిగే వాతావరణానికి కూడా అది వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అయితే బైబిల్ చదివేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మనం బైబిల్ చదివేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మొదటిగా మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే, ఇతరులు చెప్పిన విషయాలను ఎవరో పాత రోజుల్లోనో లేకపోతే వాళ్ళు ఎదిగినటువంటి సమయాల్లోనో ఎవరో కొంతమంది ఏ విషయాలు చెబుతూ ఉంటారు దేవుని వాక్యం సంబంధించి. వాటిని బైబిల్లో అలా ఉన్నవా లేవా అని మీరు పరీక్షించకుండా వాటిని నమ్మి వాటిని ఆధారం చేసుకొని బైబిల్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఏమవుతుంటుంది, అది దేవుని వాక్యానికి వేరేటువంటి వాతావరణాన్ని అతనిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరో చెప్పిన విషయాలను ఆధారం చేసుకొని బైబిల్ని ఎప్పుడు చదవకూడదు. బైబిల్ దేవుని యొక్క వాక్యం, అది దైవ ప్రేరితమైనటువంటి వాక్యం, దేవుని యొక్క ఆత్మచేత వ్రాయబడినటువంటి విషయాలు అయ్యి. ఆ విషయాలు మనం చదివేటప్పుడు ఆ విషయాలను మనం సంగ్రహించుకొని దాని సందర్భాన్ని బట్టి
ఆ భావాన్ని మనము చూడగలగాలి మాత్రమే కానీ మనం అనుకున్నటువంటి మన ఆధారం చేసుకున్నటువంటి విషయాలను ఆధారం చేసుకునే విషయాన్ని బట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం సంగ్రహించకూడదు. రెండోదిగా కల్పించేటువంటి సంగతులను బైబిల్ మీద రుద్దకూడదు. ఎవరో కొన్ని విషయాలు కల్పిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో గుణదల అనేటువంటి ప్రాంతంలో కొంతమంది వెళ్ళేసి యేసు ప్రభువు బొమ్మలకి పూజ చేయటము, మరియం బొమ్మలకు పూజ చేయటము, లేదా అక్కడ టెంకాయలు కొట్టము, సాంబ్రాణి కడ్డీలు గీయటము, లేదా అక్కడ వాళ్ళు ఆచారాల పద్ధతులు అంటే ఒక హిందూ ధర్మపరమైనటువంటి ఆచార వ్యవహారాలతో కొన్ని వైఖరులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఎవరు కల్పించినయా లేకపోతే అవి దేవుని వాక్యానుసారమైనవా? అంటే కల్పించినవి అనేవి వాస్తవం కాదవి. అవి దేవుని వాక్యంలో కానీ, అపోస్తలుల బోధలో కానీ, యేసుప్రభు మాటల్లో కానీ, లేదా ఆయా కాలాల్లో దేవుడు మనకి అపోస్తలుల ద్వారా తెలియజేసినటువంటి మాటలను బట్టి జరిగినటువంటి విధానాల్లో కానీ ఎక్కడ కూడా ఆ సందర్భం అనేది వాడబడదు. వీళ్ళు కొంతకాలంలో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ వాతావరణంలో పెరిగిన వాళ్ళు తమ స్వప్రయోజనం కొరకు, స్వలాభం కొరకు దేవుని అడ్డం పెట్టుకొని సంపాదించేటువంటి ఒక ఆలోచనతో చేసేటువంటి పనులు కొంతమంది చేస్తుంటారు. ఆ పనిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కల్పిస్తారు. అవి మనుషులకి ఇంపుగాను మరి హృదయానికి హత్తుకునేలాగాను వీళ్ళ ఈ పనులు చేసి దేవుని వాక్యానికి వేరుగా ప్రజలని మళ్ళిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కలగకూడదు. కల్పించిన వాటిని బైబిల్లో లేదా బైబిల్ సంబంధించిన విషయాలుగా భావించకూడదు. పారంపర్య ఆచారాల గురించి బైబిల్లో వ్రాయబడలేదు. అంటే మన ఆచారాలు, మన పద్ధతులు, మన హిందూ విధానాలను బట్టి కొంతమంది వివరిస్తుంటారు. అంటే ఎవరు చనిపోయినప్పుడు కానీ, వివాహాలు చేసుకున్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా మంచి చెడులకు సంబంధించిన విషయాలప్పుడు కానీ చూస్తున్నప్పుడు దేవుని వాక్యానికి అనుగుణంగా చేయటం మానివేసి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ స్నేహితులు చెప్పిన మాటలను బట్టి సిద్ధాంతాలని, ఆచారాలని, ఆ పద్ధతులని వాళ్ళు దేవుడు అనేటువంటి మార్గాన్ని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటారు. అది క్రమమైనటువంటి వాస్తవికతమైనటువంటి విషయాలతో కూడింది కాదు. ఎందుకంటే దేవుడి వాక్యానికి చాలామంది వేరుగా జీవిస్తున్నారు ఈ సమయంలో. అందుకే పారంపర్య ఆచారాలను ఏమాత్రం కూడా అవి ఆ దేవుని వాక్యానికి అనుగుణమైనటువంటి విషయాలకు రావు. అందువల్ల పూర్వపు అభిప్రాయాలను ఆధారం చేసుకొని చదివేటువంటి క్రమంలో పారంపర్య ఆచారాలను, పద్ధతులను ఏమాత్రం కూడా బైబిల్కి సంబంధించినవి కాదు. అవి మనుషుల యొక్క ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు, వాళ్ళు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణి దూరంగా వాళ్ళు బతుకుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా అబద్ధ బోధలు, అన్య పద్ధతులు అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఈ అబద్ధ బోధల వల్ల అనేవి ఎలా పుడతాయి, ఈ అబద్ధ బోధలు ఎలా పుడతాయి అనేది వాస్తవం మనం పరిశీలిస్తే వీళ్ళు తమ సొంత కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి, తమకంటూ ప్రత్యేకతను కొనసాగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ అబద్ధ బోధకుల్లో మొట్టమొదటి యొక్క ఆలోచన. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘానికి వేరుగా వీరి యొక్క ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథమందు దేవుడు ఏ సంఘాన్ని ఏర్పాటు చేశాడో, ఏ సంఘాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడని కోరుకున్నాడో ఆ సంఘానికి వేరుగా ఈ ఆలోచనలు ప్రవర్తనలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. వారి యొక్క పద్ధతులను, వారి ఆలోచనలను బట్టి ఆ సంఘ పరిధిలో కొన్ని వాతావరణాలు ఏర్పాటు చేసుకుంటారు. వాస్తవానికి అవన్నీ సంఘాలు కాదు. ఎందుకు సంఘాలు కాదని మనకి తెలియజేస్తున్నామంటే దేవుడి వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా ఒక సంఘము దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మరొక సంఘానికి మరొక వ్యక్తిని, మరొక సంఘానికి మరొక వ్యక్తిని దేవుడు నియమించడం. అంటే దేవుడు మార్పు చెందని వాడు.
ఆయన నిర్ణయించుకున్న సంకల్పాన్ని బట్టి, ఆయన ఏర్పాటు చేసిన విధానాలను బట్టి సమస్తము జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి జరిగేటువంటి కార్యక్రమం సంఘాల మీద ఏర్పాటు చేయబడిన పరిస్థితి ఉండదు. సంఘం అంటే దేవుని యొక్క ఏర్పాటుతో కూడింది. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి పని ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఐదవదిగా, ముందుగా నిర్ణయించుకున్నటువంటి విషయాలను ఆధారం చేసుకొని బైబిల్ని చదవకూడదు. ముందుగా ఏదైతే నిర్ణయించుకున్నామో దాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రసంగం తయారు చేసుకోవటము, కొన్ని విషయాలను సంగ్రహించటము, కొన్ని విషయాలు ఆలోచించటము, ఇది బైబిల్ యొక్క వాక్యానికి వేరేటువంటి విషయం. ఎందుకంటే బైబిల్ని మనం చదివి అర్థం చేసుకొని దానిలో నుంచి మంచిని నేర్చుకొని దాని ద్వారా ఒక ప్రసంగాన్ని తయారు చేసుకొని దాన్ని బట్టి ప్రజల్లోకి ఆ వాక్యాన్ని బోధించేటువంటి పరిస్థితి అవసరం. కానీ మనం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బట్టి బైబిల్లో ఉందా లేదా వెతికి దానికి అనుసంధానమైనటువంటి కొన్ని వచనాలు కోడ్ చేసుకొని ఆ వాక్యం బోధించడం అనేది అది సరైనటువంటి వాతావరణం కాదు. అంటే అపోస్తుల యొక్క బోధనా విధానం కానీ, అపోస్తుల యొక్క నీతిగలైనటువంటి దేవుని యొక్క రాజ్య పరిపాలన కానీ కొనసాగించేటువంటి క్రమంలో మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు. 1. 2, నిష్కాపక్షంగా దేవుని వాక్యాన్ని బోధించాలి. 3, దేవుని బోధిస్తున్నాము అనేటువంటి ఒక భావంతో దేవుని ఎదుట నేను వాక్యం బోధిస్తున్నాను, ఆ వాక్యము దేవుని యొక్క వాక్యమై ఉంది, అది పరిశుద్ధాత్మ యొక్క సందేశమై ఉందనే విషయాన్ని మనం గ్రహించిన వారమై వాక్యాన్ని మనము నేర్పించాలి, తెలియపరచాలి. అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ని చదివేటప్పుడు లేదా బోధించేటప్పుడు పూర్వపు అభిప్రాయాలను ఆధారం చేసుకొని బైబిల్ని చదవటం కానీ, బైబిల్లోని విషయాలను ఇతరులకు తెలియజేయటం కానీ ఏమాత్రం కూడా చేయకూడదు. అది లేఖనాలకి విరుద్ధమైనటువంటి